అందరికీ నమస్కారం. నేను మీ వెంకట్ని. ఈరోజు తెలంగాణలోని అతి పురాతనమైన దేవాలయాల్లో ఒకటి యాదగిరిగుట్ట గురించి తెలుసుకుందాం. మన పూర్వీకులు ప్రకృతి శక్తిని దేవుడిగా భావించారు. అందుకే మనుషుల ఆవాసాలకు దూరంగా కొండలపై, గుట్టలపై, సముద్ర నదీ తీర ప్రాంతాలలో, అడవులలో ప్రశాంతంగా ప్రార్థించాలని అనుకున్నారు. అందుకే ఆ ప్రదేశాల్లో గుళ్ళు కట్టారు, కొలిచారు, మొక్కారు, మొక్కులు తీర్చుకున్నారు కూడా. ఆ గుళ్ళు కీర్తిలో నిలిచినవి. అలా కీర్తిలో నిలిచిన తెలంగాణలోని గొప్ప పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. ఈ క్షేత్రం గురించి తెలుసుకుందాం. తెలంగాణలో ప్రసిద్ధి పొందిన నారసింహ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. పూర్వం ఇది నల్గొండ జిల్లాలో ఉండేది. ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు 60 కిలోమీటర్ల దూరంలో వరంగల్ మార్గంలో ఉంది. పూర్వం ఋష్యశృంగుని కొడుకైన యాదర్శి హనుమంతుని ఆశీస్సులతో ఈ గుట్టపైన తపస్సు చేశాడని పురాణ కథలో ఉంది. యాదర్శి తపస్సుకు మెచ్చిన నరసింహస్వామి ప్రత్యక్షమై, భక్త ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతారు. దానికి యాదర్శి, నాకు ఎలాంటి కోరికలు లేవు స్వామి, కానీ మీ రూపాన్ని దర్శించడానికే నేను ఈ తపస్సు చేశాను. నా కోరిక ఒక్కటే, మీరు ఈ గుట్టపైన వెలసి మా వంటి ఎందరో భక్తులకు నిత్యం దర్శనమివ్వాలి అని ఆదర్శి కోరుకుంటారు. ఆయన నిస్వార్థమైన కోరిక ప్రకారం నరసింహస్వామి యాదగిరిగుట్టపై వెలిశారు. అప్పటి నుంచి ఈ గుట్టను యాదర్శి పేరు మీద యాదగిరిగుట్ట అని పిలుస్తున్నారు. నరసింహస్వామి స్వయంభూగా వెలిసిన నరసింహ క్షేత్రం ఆనాటి నుంచి భక్తుల కోరికలు తీరుస్తూ దేదీప్యమానంగా వెలుగొందుతుంది. భక్తుల పాలిటి కల్పతరువుగా సకల దుఃఖాలను దూరం చేసే పుణ్యక్షేత్రంగా కీర్తించబడుతుంది. ఇక్కడ నిద్ర చేస్తే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతున్నారు. స్వామివారి దీక్ష స్వీకరించడం, గోశాలకు ఆవులను దానం చేయడం పుణ్యకారమని భావిస్తారు. ఇంత గొప్ప మహిమగల క్షేత్రంలో స్వామివారిని కీర్తిస్తూ చాలామంది కవులు శతకాలు రచించారు. ఈ గుట్ట మీద ఒక గుండం ఉంది. దానినే విష్ణుగుండం అని పిలుస్తారు. ఇందులో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ గుండంలో మునులు, దేవతలు కూడా స్నానం చేస్తారని భక్తుల విశ్వాసం. విష్ణుగుండం పక్కనే ఆంజనేయ స్వామివారి దేవాలయం ఉంది. ఈ కొండ మీదనే మరొక దేవాలయం కూడా ఉంది. అదే రామలింగేశ్వర స్వామివారి దేవాలయం. స్వామివారిని దర్శించుకున్న భక్తులు తప్పకుండా ఈ రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకొని స్వామి అనుగ్రహాన్ని పొందుతారు. భక్తుల యాదగిరిగుట్టను దర్శించుకోవడానికి 2 మార్గాలు ఉన్నవి. ఒకటి మెట్ల మార్గం, రెండవది బస్సు మార్గం. గ్రామాల నుంచి వచ్చే భక్తులు మెట్ల మార్గం ద్వారా స్వామివారి దేవాలయాన్ని చేరుకుంటారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు బస కోసం దేవస్థానం కమిటీ వాళ్ళు గదులు కట్టించారు. తెలంగాణ పర్యాటక శాఖ కూడా భక్తుల కోసం గుట్టపై గదుల వసతి కల్పిస్తుంది. ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారికి తలనీల సమర్పించి దేవుడి దర్శనం చేసుకుని లడ్డూ, పులిహోర ప్రసాదం స్వీకరించి గుట్ట కిందకి చేరుకుంటారు. కిందకి చేరుకున్న భక్తులు ఈ గుట్టకు దగ్గరలో ఉన్న పాత నరసింహ క్షేత్రాన్ని కూడా దర్శించుకోవటం ఒక ఆనవాయితీగా వస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సప్తగిరి పేరుతో ఉన్న దూరదర్శన్ ఛానల్కు యాదగిరి అని పేరు మార్చారు. తెలంగాణలో నివసిస్తున్న చాలామంది యాదగిరి అని పేరు పెట్టుకోవటం ఒక ఆచారంగా ఉంది. అంటేనే యాదగిరిగుట్టకు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఎంత ఉందో మనకు అర్థమవుతుంది. అవకాశం ఉంటే మీరు కూడా స్వామివారి దర్శనాన్ని చేసుకోగలరని ఆశిస్తున్నాము. గోవింద గోవింద, గోవింద గోవింద.